ఈ కాంగ్రెస్ వాళ్ళని దద్దమ్మలు అనాలా, సవటన్లు అనాలా, సన్యాసులు అనాలా, ఏం ఏం మాటలు మాట్లాడాలో అర్థం కాదు. ఈ కాళేశ్వరం మీద ఈ ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేదు. అన్పడగాళ్ళని తీసుకొచ్చి అందలం ఎక్కిస్తే ఇట్లానే ఉంటుంది. తెలంగాణ రైతులు ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఈ కాళేశ్వరం కింద నీళ్ళు వీళ్ళు పారేయక ఆ మేడిగడ్డను బదలాం చేసుకుంటూ ఆ 2 పిల్లర్లను అట్లనే ఉంచి ఇప్పుడు కొత్త డ్రామా పైకి తీసుకొచ్చారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు వదులుతారంట, కింద మునిగిపోయి జనాలు చనిపోతారంట. ఎక్కడ మునుగుతారు, ఎక్కడ చనిపోతారు? లాస్ట్ టైం ఖమ్మంలో వరదలు వచ్చింది వీళ్ళ నిర్లక్ష్యం వల్ల. ఆ ఖమ్మం వరదలలో కొట్టుకుపోతున్న ఒక ఫ్యామిలీని కాపాడడానికి ఒక హెలికాప్టర్ కూడా అరేంజ్ చేయలేని దద్దమ్మలు వీళ్ళు. తెల్లారే మళ్ళీ షేరాటలో తిరిగినట్టు తలా ఒకటి హెలికాప్టర్ వేసుకొని తిరిగారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తిపోయాలంటే కనీసం నీటి మట్టం 92 మీటర్లు ఉండాలి. కానీ ఇప్పుడు 104 మీటర్ల నీటి మట్టం ఉంది. అక్కడ దగ్గర దగ్గర 1,00,000 క్యూసెక్ల నీళ్ళు కిందికి వాడుతూ ఉన్నాయి. ఈ గుంపు మేసేమో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడంటే అసలు నీళ్ళే లేవు, కరువు వచ్చింది, ఎల్నీనో వల్ల అసలు వర్షాలే లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అక్కడనేమో దగ్గర దగ్గర 83,000 క్యూసెక్ల నీళ్లు నిన్న వారితే మొన్న 1,20,000 క్యూసెక్ల నీళ్ళు కిందికి వాడుతూ ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేక మైకుల ముందు కూర్చొని ఏది సాకులు చెప్తా ఉంటే అక్కడ ముందు కూర్చున్న రిపోర్టర్లు కూడా తల ఊపుతా ఉన్నారు. క్వశ్చనింగ్ చేయాలి కదా, సబ్జెక్ట్ అంతా వీళ్ళకి తెలుసు కదా. కాళేశ్వరం నుంచి ఆ పైకి నీళ్ళు ఎత్తిపోసి ఆ ఇలంపల్లి నుంచి ఆ పైన ఉన్న మిడ్మానేరు, ఆ తర్వాత ఈ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇవన్నీ ద్వారా నీళ్ళని తీసుకురావచ్చు. అయితే ఈ రైతులకు నీళ్ళు ఇచ్చి కాలువలలో నీళ్లు బారిచ్చి ఈ భూగర్భ జలాలు పెరిగి బోర్లు అందుకొని పంటలు పండితే వీళ్ళకు మళ్ళీ ఇక్కడ పంటలు బాగా పడితే మళ్ళీ బోనస్లు ఇవ్వాల్సి వస్తుంది, యూరియాలు సప్లై చేయాల్సి వస్తుంది. ఇట్లా రకరకాలుగా తప్పించుకోవడానికి చేతగాని దద్దమ్మ గవర్నమెంట్ ఇట్లా సాకులు చెప్తా ఉంది. 2014 తర్వాత దగ్గర దగ్గర 2024 నాటికి 2,20,00,000 ఎకరాల విస్తీర్ణం పెరిగింది. అంతకుముందు జస్ట్ 2014 కంటే ముందు ఒక 65 లక్షల ఎకరాలు మాత్రమే తెలంగాణలో ఈ పంటల విస్తీర్ణం. ఇంత రేంజ్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాని చుట్టూ ఉన్న ఈ నీటిపారుదల వ్యవస్థ ద్వారా చెరువులు బాగు చేసుకోవడం, దగ్గర దగ్గర ఒక 27,500 చెరువులు బాగు చేయబడ్డాయి. ఈ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగరు, తర్వాత సీతారామ ప్రాజెక్టు, ఇట్లా రకరకాల ప్రాజెక్టుల దగ్గర కల్వకుర్తి మీద 4.27 లక్షలు, సీతారామ ప్రాజెక్టు దగ్గర 3.97 లక్షలు, ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా దగ్గర దగ్గర 15.5 లక్షల ఎకరాలు, మొత్తం 2,20,00,000 ఎకరాలకు ఈ నీళ్లను పారించుకునే అవకాశం పెరిగింది. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేక, ఇరిగేషన్లో ఎలాంటి అవగాహన లేక ఈ ఒక దద్దమ్మను మనం ముఖ్యమంత్రి చేసి కూర్చోబెట్టుకున్నాం. నల్లకాడ అంటే ఇలా నల్ల ఈ టైంకే వస్తుందని చెప్పేసి ఒక 4 బిందెలు మనం నింపి పెట్టుకుంటామంట, మళ్ళీ నల్ల రేపు వచ్చేదాకా ఆ నీళ్ళని వాడుకుంటామంట. మరి కాళేశ్వరం ప్రధాన ఉద్దేశం ఏంది? నీళ్లు లేనప్పుడు ఎత్తిపోసుకోవడానికే కదా మనం ఆ కాళేశ్వరం కట్టుకున్నది, ఆ లిఫ్ట్ సిస్టమ్ కట్టుకున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లు ఈ బాహుబలి మోటార్లు అని చెప్పేసి మనము పెద్ద పెద్ద మోటార్లు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ని మనం కట్టుకున్నాం. దీని వాల్యూ తెలియదు, బొక్క తెలియదు. ఆ మైకు ముందు కూర్చొని ఒక శాడిస్ట్ మాట్లాడినట్టు మాట్లాడతారు. తెలంగాణ రైతులు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. నువ్వు చెప్పే సొల్లు కబుర్లు అన్నీ వింటూ ఉన్నారు పబ్లిక్. ఎందుకంటే కడుపు కాలినోనికే కదా మంటలేసేది. నువ్వు ఇబ్బంది పెడుతున్నది రైతులనే. ఒక యూరియా చక్కగా ఇవ్వట్లేదు, నీళ్లు చక్కగా ఇవ్వట్లేదు. ఏ విషయంలో నువ్వు చక్కగా చేసినావు? మొన్నటికి మొన్న రైతు భరోసా విడుదల చేసినావు. 13 గుంటలు ఉన్నని కూడా 10 గుంటలకు రైతు భరోసా రిలీజ్ చేసినావు. మిగతా 3 గుంటలకు మీ తాతిస్తాడా? 9,000 కోట్లు అప్పు తీసుకొచ్చినావు. మిమ్మల్ని ఎంత తిట్టినా కూడా సిగ్గుశరం లేని సన్నాసులు ఎవడైనా ఉన్నాడంటే ఈ కాంగ్రెస్ దద్దమ్మలే. దీనికి వంత వాడుకుంటే బీజేపీలో ఒకడు పాన్ పరాగ్గాడు, ఒకడు తంబాగ్గాడు, రకరకాల జనమై రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మిమ్మల్ని ఎంత తిట్టినా వేస్టే.